వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వాజేడు మండలం ఏడుచెర్లపల్లి గ్రామంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలు వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది కావున వాజేడు మండలంలో అదనపు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తే ఆదివాసీ బిడ్డలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్, ఐపీఎస్, ఐటీడీఏపీఓ చిత్రా మిశ్రా, అదనపు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ములుగు జిల్లా పరిషత్ మండల అధ్యక్షుడు పాయం రమణ మరియు వాజేడు మండల అధికారులు, వాజేడు మండల కాంగ్రెస్ నాయకులు, వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు, పీఎస్సీఏ చైర్మన్ చిడం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడం శివ, మండల అధ్యక్షుడు సైదు హుస్సేన్, సీతాదేవి, సరస్వతి, రమేష్, ముత్తయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆలోచనతో పాటు ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని ఒక ఆలోచన చేసి, దాంట్లో ఎమర్జెన్సీ అనేది వైద్యం అనేది ఒక ఆలోచన చేసి ఈరోజు ఏడుచెర్లపల్లి అనేది వాజేడు మండలంలోని మారుమూల ప్రాంతం. ఈరోజు దానికి కంటైనర్ హాస్పిటల్ని ఓపెన్ చేసి వాళ్ళకి వైద్యం అందించే విధంగా, ఏదైతే ఫస్ట్ ఎయిడ్ అందించాలంటే ఎక్కడికో 200-300 రూపాయలు పెట్టుకొని ఏ వెంకటాపురం వాజేడు వెళ్లకుండా ఇక్కడే అందుబాటులో చేసే విధంగా ఇలాంటి కార్యక్రమం అనేది అక్క ఆల్రెడీ ముందు పెట్టారు. మన తాడువాయిలో పెట్టానన్నారు. అదేవిధంగా మన అక్కడక్కడ క్యాంపులో చూస్తూ ఉంటాం. ఈ ఆలోచన అక్క ఆలోచన నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఏదైతే మహిళలని కానీ మన ఈ వైద్య సేవలు కానీ అదేవిధంగా విద్య కానీ పేదవాడికి అందాలని ఒక ఆలోచన చేసే శక్తిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో చిన్న ఈరోజు కంటైనర్ హాస్పిటల్ పెట్టి వైద్యం అందే విధంగా పాము గరిచినా ఏది గరిచినా చిన్న ఈరోజు సీజనల్ వ్యాధులు రాకుండా ప్రివెంట్ చేయడానికి మొట్టమొదటి ఇలాంటి కంటైనర్ హాస్పిటల్ని పెట్టే దాంట్లో అక్కకి ప్రత్యేకమైన ఒక ఆలోచన వచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో లేని చోట్ల ఖచ్చితంగా మనం అందించాలని అక్క ఒక ప్రతిపాదన చేసి ఒక గిరిజన మంత్రిగా మన ఒక గిరిజన మహిళ మంత్రి అయినందుకు నిజంగా ఒక ఆలోచన ఉన్నందుకు మా అందరికి గిరిజన తరపున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మంచి ఆలోచన రావాలక్క, ఈ చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని మీరు ఇందాక అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇచ్చి ప్రతి ఒక్క వాడికి మనం ఇక్కడే కాకుండా హైదరాబాద్లో వాళ్ళు ఉద్యోగం చేసే విధంగా వాళ్ళు ప్రతి ఒక్క గిరిజన యువతను మనం తయారు చేయాలని ఒక ఆలోచన చేశారు. మనం దూరం అయితే వీరెల్లరూ దగ్గరే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఈ మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టి వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏ స్కిల్ ఉన్నా మిషన్ కుట్టే కానించి మనం మోటార్ సైకిల్ నడిపే కానించి హైటెక్ సిటీ హార్డ్వేర్ కానీ చేసేంత వరకు తయారు చేయవలసిన మీ ఆలోచన వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది. ఇక్కడ మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో వాజేడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడుచెర్లపల్లిలో మరి కలెక్టర్ గారు, మేము, మా ఎమ్మెల్యే గారు, నేను, మరి డిఎంఎండ్ఓ గారు, ఇతర అధికారులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది 2వది. ఫస్ట్ తాడ్వాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం. తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి. కొద్దిగా ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ, మరొక దిక్కు మొక్కల పంపిణీ కానీ, అదేవిధంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ 5 రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, ఊరూరా మరి మొక్కలు పెట్టండి, అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి, ఇంటింటికి వీలైనంత వరకు 6 మొక్కలు పెంచుకోండి, వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము. మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా రసాయనకు సంబంధించినటువంటి పనులు కానీ
లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులో పోవడంతో అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లెక్క. అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్యధనం ఉంటుంది, మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం.